హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి మే నెల 16వ తారీఖు 2024 అనగా గురువారం. నా చూడండి మన మిర్చి యార్డ్ అంతా ప్రశాంతంగా అంతా దీనిగా ఉంది. యార్డ్ అంతా ఖాళీగా ఉందన్నమాట. అలాగే చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, అన్న ఏసీల కాడ బేరాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా. ఏసీల కాడ అయితే పెద్దగా జరగట్లేదు. గోడాలు అద్దెకి తీసుకున్నారు కదా. ఏసీల దగ్గర 1-2 శాంపుల్ తీసుకొని గోడాలు ఇక్కడ ఎవరు ఏ గోడాల్లో అమ్ముతున్నారో కూడా అర్థం కాదు. కొన్ని గోడాల్లో జరుగుతున్నాయి బేరాలు. అది కాకుండా ఈ నాన్ ఏసీ కాయ వస్తుందంట చాలా వరకు. నాన్ ఏసీ కాయ రావడం వల్ల నాన్ ఏసీవే ఎక్కువ అమ్ముతున్నారు అనమాట. ఏసీ అంతగా అడగట్లేదని విన్నాను. ఈ నాన్ ఏసీ కాయ తగ్గితే కానీ ఏసీ కాయ రేటు పెరగదు. ఎప్పుడైతే బయట నుండి వచ్చే సరుకు తగ్గిద్దో అప్పుడేనండి మన ఏసీ కాయకి రేటు పెరిగిద్ది. ప్రజెంట్ అయితే ఏసీ కాయలు రేటు మార్కెట్ స్టడీగా ఉంది. తర్వాత వచ్చినట్లు కూడా పెద్దగా క్వాలిటీలు అయితే రావట్లేదు అనమాట. ఎవరో ఇప్పుడు ఏదో 1-2 లాట్లు ఒకవేళ ఏసీ పెట్టినా కానీ డీలక్స్లే పెడుతున్నారు. అది కూడా బెస్ట్లు, మీడియం బెస్ట్లు అవి ఏం పెట్టట్లేదండి. మార్కెట్ అయితే ప్రజెంట్ ఉన్న రేటే మార్కెట్ నడుస్తుంది అంటున్నారు ఎవరు నడినా కానీ. మొన్న యార్డ్ ఉన్నంత వరకు ఏ రేటు నడిచిందో ప్రజెంట్ అదే మార్కెట్ నడుస్తుంది మనం ఇచ్చే యార్డ్లో. చూడండి ఇలాగ మిర్చి యార్డ్ అంతా ఇలాగ ఖాళీగా. తేజాలు అయితే 21,000 అన్నారు ఎవరు నడినా కానీ. ఏసీ డీలక్స్ అయితే 21 వరకే నడుస్తుంది. అంతకు మించేది లేదు. ఎక్కువ 19,000 నుంచి 20,500 వరకు నడుస్తుందన్న. అంత డీలక్స్ అయితే లేదు. 20,500 దాకా ఉంది మార్కెట్ అంటున్నారు తేజాలు. నాన్ ఏసీ అయితే 17, 18, 18.5 అంట డీలక్స్. మిగతా ఏమైనా 13, 12 నుంచి 15, 16 దాకా నడుస్తున్నారు మీడియం బెస్ట్లు. చూడండి ఇదంతా మనం ఇచ్చాడు ఈ విధంగా. ఆర్మూర్ డీలక్స్ అయితే 15 కూడా లేదంటున్నారు. 14, 14.5 దాకా ఉందంట ఏసీ. 15 లోపే. మిగతా నాన్ ఏసీ అయితే మాత్రం 12, 11, 12 లోపు జరుగుతుందని విన్నా. నేనైతే గుంటూరులో లేనండి. మా వాడు తీసి వీడియో పెట్టాడు. రేట్ల గురించి కూడా కనుక్కున్నా. వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. దాన్ని బట్టి మీకు రేట్లు వివరిస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం ఇచ్చే యార్డ్లోనైతే మార్కెట్ స్టడీగా ఉంది. మొన్న అంత ముందులాగానే ఉంది. ఏసీ కాయకి రేటు పెరిగిద్ది. కాకపోతే నాన్ ఏసీ కాయ ఎప్పుడైతే రావడం ఆగిద్దో తగ్గిద్దో అప్పుడు ఏసీ కాయకి రేటు వచ్చింది అనమాట. అంతవరకు నాన్ ఏసీ కాయ వచ్చే వరకు కూడా ఏసీ కాయకి అంతగా రేటు పెరగదు. పెరిగే అవకాశాలు అయితే అలాగే తక్కువే. తాలు కూడా ఎవరు అసలు అంతగా ఏసీలు అయితే పెట్టట్లేదు. ఏసీ తాలు ఎవరో పెట్టట్లే. అంతా నాన్ ఏసీ తాలు వస్తే మాత్రం అవి పోతున్నాయి. అంత ముందు ఉన్న రేటుకే పోతున్నాయి అన్నమాట. అంతేగాని అది కూడా పిచ్చి రేట్ ఏం పోవట్లేదు. ఈ విధంగా మనం ఇచ్చేడ్డంతా మీకోసం అయితే డైలీ పెడతాం. మీరు చూసిన వారందరూ కూడా నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మిర్చి గురించి వారికి వీడియో షేర్ చేస్తారు అనుకుంటున్నాను. నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. వీలైనంత దీనిగా మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి నా వీడియోకి. ఇలా మిర్చి యార్డ్లో మా ఊరిని కూడా పెట్టి అలాగే డైలీ వాడు వీడియో తీసి ఈ రోజుకి ఒక వీడియో పెట్టడం వల్ల నేను మీకు అప్డేట్స్ అందించడం జరుగుతుంది. లేదంటే అసలు ఎలా పెట్టాలా ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అలానే ఫేస్ టు ఫేస్ కెమెరా పెట్టి మాట్లాడదామంటే అది యాడ్ జరుగుతుంది ఏం జరుగుతుంది అంటారు కాబట్టి మీకు అలా పెట్టట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మార్కెట్లో యాడ్లోనైతే ఏం లేవు. యాడ్లో బేరాలు జరిగేది ఏం లేదు. మొత్తం తాళాలు వేసి ఉన్నారు. మిగతా స్టోరేజ్ దగ్గర కూడా అంతగా జరగట్లేదు. ఎక్కడో ఏదో మూల గోడాలు ఉన్నాయి. గోడాములు అద్దెకి తీసుకొని ఆ గోడాలను అంటే కొన్ని చోట్ల బేరాలు అయితే జరుగుతున్నాయి. ఈ విధంగా ఎక్కువగా నాన్ ఏసీ కాయలు వస్తున్నాయి. ఏసీవి అయితే అంతగా జరగట్లేదు. ఏడ ఒక చోట 1-2 శాంపుల్. ఎందుకంటే ఏసీలో కూడా ఎవరు మనుషులు ముఠావాళ్ళు లేరండి. ఏసీలో వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఊర్లు ఓట్లకి వెళ్ళి ఇంకా రాలేదు. వస్తారేమో నెక్స్ట్ వారానికి వస్తారేమో. కాకపోతే హిందీ వాళ్ళు ఉన్న ఏసీలో శాంపుల్ తీస్తున్నారు. శాంపుల్ తీసి అలా బేరం పెట్టి జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మనం ఇచ్చే యార్డ్లో పరిస్థితులు అయితే గుంటూరు ఏరియాలో ఉన్నాయి. కాబట్టి చూడండి ఇదంతా యార్డ్ మొత్తం కాలి ఏం లేవు యార్డ్లో. ఎక్కడ ఎవరి సరుకు ఏం ఉండటానికి లేదనమాట. ఎవరో గోడాలు అద్దెకి దొరకని వాళ్ళు కూడా ఉంచుతలేరు. 1-2 రోజులు పర్మిషన్ అద్దెకి తీసుకొని అద్దెకి తోలించుకోవాలి బస్తాలు.
అంతకని ఎక్కువ రోజులు యార్డ్లో ఉండడానికి లేదు ఈ విధంగా. సో నేను వర్షం పడడం వల్ల ఈరోజు తెల్లవారేసరికి ఇలా నీళ్ళు అన్నీ ఉన్నాయి. ఉదయాన్నే తీసిన వీడియో ఇది. ఈరోజు ఉదయాన్నే మే నెల 16వ తారీఖు ఉదయం వీడియో ఇది. ఇదంతా మన గుంటూరు మిర్చి. కాకపోతే రేటు పెరిగే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు ఎవరు అడగని, కానీ ఇప్పుడనే తెలీదు. 6వ నెల రావాలేమో. 6వ నెల వస్తే అప్పుడు రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు రేట్లు పెరుగుతాయని చెప్పలేం. కాకపోతే నాన్ ఏసీ కాయ కూడా ఆగాలి. ఈ నాన్ ఏసీ కాయ ఎప్పుడైతే రావడం ఆగిద్దో అప్పుడే రేట్లు పెరుగుతాయి. ఈ నాన్ ఏసీ కాయ ఇంకా వస్తూనే ఉంది, ఏడవ చోట దిగుతూనే ఉంది కాబట్టి. సో ఇదంతా ఖాళీ ఉండేది కదా అంత ముంగట, పుల్లు దిగిద్ది ఆడ మొత్తం కాయ. ఈ నాన్ ఏసీ కాయ ఎప్పుడైతే ఆగిద్దో అప్పుడు ఏసీ కాయకి రేట్ వచ్చింది అనమాట. అంతవరకు రేట్ ఏమీ రాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను. చూసిన వారందరూ కూడా ఒక లైక్ చేస్తే నాకు కూడా సపోర్ట్గా ఉండిద్దండి నా ఛానల్కి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, సపోర్ట్ మై ఛానల్. ఇదంతా మన గుంటూరు మిర్చి యార్డ్. చూస్తున్నారు ఆ చివరండి, ఈ చివరికి వచ్చేసరికి 6 నిమిషాలు బట్టి అంతే. ఇంకా కొన్ని లైన్లో తిరిగాడు మా వాడు. ప్లీజ్